సమస్యను గుర్తించనట్లుగా నటించటం అంటే నిప్పులపై దుప్పటి కప్పడమే. రేపు అది దావాలనం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమిస్తున్నా చూసి చూడనట్లుగా సీఎం రేవంత్ వ్యవహరించటం ఇలాంటిదే. ఎన్నికల్లో నిరుద్యోగుల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు నెరవేర్చాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది. శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ అభయహస్తం పేరుతో రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు పలు హామీలిచ్చింది. ఇది ప్రజలందరి ఆకాంక్షలకు సమగ్ర రూపంగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ఇందులో ప్రధానంగా యువతకు సంబంధించి 6 ప్రధాన హామీలను పొందుపరిచారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అభయహస్తం పేరుతో హామీ ఇచ్చింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా ఉపాధి కలిగే వరకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏ సమయంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలవుతుందో అందులో పొందుపరుస్తామని ప్రకటించింది. ఆయా ఉద్యోగాలకు నిరుద్యోగులు గందరగోళం లేకుండా సన్నద్ధమయ్యేందుకు రోడ్ మ్యాప్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పేర్కొంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఏర్పడిన తొలి సమావేశంలోనే మెగా డిఎస్సి ప్రకటన చేస్తామని, 25,000 పోస్టుల భర్తీకి మార్గం సుగమమవుతుందని కాంగ్రెస్ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాలు పెంచేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఈ కమిషన్ ద్వారా యువతకు వడ్డీ లేకుండా 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని, తద్వారా ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తన ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. వీటిలో అమలు చేసినవి ఎన్ని ఉన్నాయంటే నిరుద్యోగులు అసలు ఏమీ అమలు కాలేదంటున్నారు. ఇప్పటికే 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక్క ఉద్యోగం తగ్గినా తాను బహిరంగ క్షమాపణకు సిద్ధమని ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ప్రకటించారు. నిరుద్యోగ జేఏసీతో పాటు ఆయా విద్యార్థి సంఘాల అభిప్రాయాలు మరోలా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు చేయలేదని, గొప్పగా ఎన్నికల ప్రణాళికలో చెప్పుకున్న నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద చాలా మంది 5 రూపాయల భోజనం తింటూ గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని నిరుద్యోగులు ఆవేశపడుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ వెంటనే ఇస్తామని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎక్కువ మంది అభిప్రాయం. వీరి ఆగ్రహాన్ని రేవంత్ ప్రభుత్వం చూసి చూడనట్లు పోతే చాలా సమస్యలు వస్తాయి. ఇచ్చిన హామీల్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కాకుండా కొత్తవి ఇస్తేనే కొంతవరకు నిరుద్యోగులు శాంతించే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.